వెల్కమ్ టు మోజెస్ పెట్లో ఛానల్. ఎలా ఉన్నారు? దేవాతి దేవుడి దయ వల్ల మీ అందరి దయ వల్ల నేను చాలా సూపర్గా ఉన్నా. ఇది సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్. ఎగ్జాక్ట్లీ మనం ధోబిఘాట్ దగ్గర ఉన్నాం. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే యాకత్పూర అటు వెళ్ళొచ్చు. అండ్ కొంచెం ముందు రైట్ వెళ్తే మాదన్నపేట వస్తుంది. ఇటు రైట్ సైడ్ వెళ్తే మాదన్నపేట మండి, మళ్ళీ నల్గొండ ఎక్స్ రోడ్. ఇటు లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి ఐఎస్ సదర్న్, ఓవైసీ అదంతా. దీనికి సంబంధించి చాలా వీడియోలు చేసినాం గతంలో, మీరు అందరూ చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇక్కడ నుంచి సరూర్నగర్ వైపు అయితే వెళ్తున్నాం. ఒక్కసారి బైక్ రీడింగ్ చూసే ప్రయత్నం కూడా చేద్దాం. 37,287 పక్కన 1-2 మధ్యలో ఉంది. 37,287 1-2 ఎండింగ్లో గుర్తుండాలి. జీసస్ ప్లీజ్. నేను మర్చిపోతున్నా ప్రతిసారి ఎండింగ్లో. 287.1. ఈ 287 మర్చిపోయినా పర్లేదు, వీడియోలో రికార్డ్ అయి ఉంటుంది. కానీ వీడియో ఎండింగ్లో ఈ రీడింగ్ గుర్తుపెట్టుకోవడం మర్చిపోతున్నాయి ఎవ్రీ టైం. ఇట్స్ సరే, ఈ రోజు నుంచి అయినా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ డీటెయిల్స్ మాట్లాడుకుందాం చాలా నీట్గా సరదాగా. గతంలో లాస్ట్ వీక్ అనుకుంటా ఇట్లా బైక్ పైన ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ సంబంధించిన వీడియోలు చేసినాం. మీరు అందరు చూసినారు, హ్యాపీగా ఫీల్ అయినారు. థ్యాంక్ యూ సో మచ్ ఆ వీడియోలు అన్నీ చూసినందుకు. ఇక రీస్టార్ట్ చేసిన వర్క్ నిన్న నుంచే ఫ్రమ్ 23rd February. జనవరిలో చాలా వీడియోసే చేయడం జరిగింది, కానీ ఫిబ్రవరిలో కొంచెం వీడియోస్ తక్కువైనాయి. దానికి రీజన్ రెగ్యులర్గా మన ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా తెలుసు. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళకు కూడా రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్ టు మోజెస్ పెట్లో ఛానల్. ఎలా ఉన్నారు? మీరందరూ చాలా సూపర్గా ఉన్నారని అనుకుంటున్నా. కొంచెం నిన్న వెదర్ చేంజ్ అయిపోయింది. నిన్న అప్రాక్సిమేట్లీ 4 ఎగ్జాక్ట్లీ 3:30, 3:45, 4 నియర్ బై 4 టైంలో హైదరాబాద్లో వర్షం స్టార్ట్ అయింది. ఆ టైంలో మేము ఇక్కడ సంతోష్ నగర్ ఐఎస్ఆర్ దగ్గర ఉండే, నా మిస్సెస్కి ఒక స్కానింగ్ ఉండే, స్కానింగ్ చేయించడానికి అక్కడికి వచ్చిన. అప్పుడు వర్షం పడుతుంటే ఒక చిన్న రీల్ తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టిన, అది కూడా బాగానే రీచ్ వచ్చింది. దాన్ని చూసినందుకు కూడా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వర్షం పడిన తర్వాత హైదరాబాద్ ఎలా ఉంటుంది అనేది ఒక రకమైన కాన్సెప్ట్ అనుకోండి. నేను మాట్లాడుతూ ఉంటుంటే మీకు రోడ్కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఈ కెమెరా యాంగిల్ ఎక్కడి వరకు ఉందో అంతా మీకు కనబడుతుంది. ఆ రోడ్లు కూడా ఎంత నీట్నెస్ ఉన్నాయో మీరు చూడొచ్చు. అండ్ దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తుంటా. ఈ వీడియోలో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజెంట్ రోడ్లు ఎలా ఉన్నాయి, ఈ ప్లేస్ నుంచి మనం సైదాబాద్ ధోబిఘాట్ నుండి మనం సరూర్నగర్ వైపు వెళ్తున్నాము. ఈ రూట్లో ఈ రోడ్ ఎలా ఉన్నది అనేది ముఖ్య ఉద్దేశం. అండ్ ప్రీవియస్ కూడా ఒక వీడియో నేను తీసిన ఇదే రూట్లో. బట్ ఈరోజు వర్షం పడ్డ తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయి. అండ్ సరూర్నగర్ దగ్గర కూడా మేజర్ వర్క్ జరుగుతుంది, పైప్ లైన్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్. అది కూడా చూపిస్తే పనిలో పని భాగంగా అయిపోతుంది కదా అని ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కమ్యూనిటీ హాల్, సైదాబాద్ హౌసింగ్ బోర్డ్ కాలనీ. అదేమో మీకు సైదాబాద్ అనగానే ఏం గుర్తొస్తుంది? మీకు సైదాబాద్ తోటి మెమొరీస్ ఏమున్నాయి? యాక్చువల్లీ నాకున్న బిగ్గెస్ట్ మెమొరీ ఏంటంటే, మేము ఉండేది బోడుప్పల్లో. చిన్న ఉన్నప్పటి నుంచి మనం పెరిగిందంతా బోడుప్పల్లోనే. మా చర్చిలో ఒక అన్న ఉంటాడు, టిల్లన్న అని. సైదాబాద్ అంటే అన్ననే నాకు. మనము పెరిగిందంతా బోడుప్పల్లోనే, హైదరాబాద్ ఎక్కువ తిరగలేదు. తెలుగు వచ్చినప్పటి నుంచి ఇక తిరగడం స్టార్ట్ చేసినాం, అది వేరే విషయం అనుకోండి. సైదాబాద్ అనేసరికి నాకు బిగ్గెస్ట్ మెమొరీస్ టిల్లన్న వాళ్ళ ఫ్యామిలీ, శామ్ అంకుల్ వాళ్ళే గుర్తొస్తారు. వాళ్ళు ఒకప్పుడు సైదాబాద్లో ఉండేది. సైదాబాద్ నుంచి మా చర్చికి వచ్చేవాళ్ళు అనమాట. మా ఇమాన్యుల్ అంకుల్ మా చర్చి ఎల్డరు, ఆ అంకుల్ వాళ్ళ బ్రదర్ శామ్ అంకుల్. సో శామ్ అంకుల్ వాళ్ళ సన్ టిల్లన్న. సో వాళ్ళే గుర్తొస్తారు నాకు ఎక్కువ. అండ్ ఫస్ట్ మెమొరీ అది. ఇక్కడ ఈ గో సంరక్షణకు సంబంధించింది అనుకుంటా, అదే అనుకుంటున్నా నేను. గోశాల ఉంది అనుకుంటా ఇక్కడ. ఓకే, ఇక మనం ఈ రూట్ గురించి మాట్లాడుకుంటే, ఇది సైదాబాద్ నుండి సరూర్నగర్ వెళ్ళే రూటు. ఈ రూట్లో చాలామంది ట్రావెల్ చేసే ఉంటారు. ఫర్ ద ఫస్ట్ టైం ఎవరైనా రూట్ చూస్తే కూడా వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మెమొరీస్ని కూడా ఎందుకు రీకలెక్ట్ చేసుకుంటాం అంటే, మన బ్రెయిన్లో, మన హార్ట్లో ఎన్నో పరిచయాలు ఉంటాయి జీవితంలో. పొద్దున్న లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు
ఎవరి స్థాయికి వాళ్ళకి పోరాటాలనే ఉంటాయి. డబ్బులు ఉన్నవానికి పోరాటం ఉంటుంది, డబ్బులు లేని వానికి పోరాటం ఉంటుంది, చదువుకున్న వ్యక్తికి పోరాటం ఉంటుంది, చదువు లేని వ్యక్తికి పోరాటం ఉంటుంది, ఆరోగ్యం ఉన్న వ్యక్తికి పోరాటం ఉంటుంది, ఆరోగ్యం లేని వ్యక్తికి పోరాటం ఉంటుంది. ఎవ్రీ వన్ యాజ్ దేర్ ఓన్ బ్యాటిల్స్. ఎవరి యుద్ధాలు వాళ్ళకే ఉన్నాయి అంతే. బార్డర్లో మన కోసం సైనికులు వాళ్ళు చేసే ఆ యుద్ధాలు అవి కూడా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మళ్ళీ సైదాబాద్ వై జంక్షన్ వైపు వెళ్తాము. మనం ఇటు రైట్ సైడ్ వెళ్ళాలి. ఇక ఆ రకంగా మీకు ఈ రూట్ తోటి మెమొరీస్ ఉంటే, స్వీట్ మెమొరీస్ ఉంటాయి కదా, అవి జ్ఞాపకం చేసుకుంటే ఆ 1-2 మినిట్స్ అయినా కొంచెం మీరు ఒక హ్యాపీనెస్లోనికి వెళ్ళిపోయి రీకలెక్ట్ చేసుకొని ఖుషి అవుతారు కానీ ఉద్దేశంలో ఆ మెమొరీస్ రీకలెక్టింగ్ అనేది మన ప్రతి వీడియోలో ఉంటుంది. గ్రీన్ అపార్ట్మెంట్స్ ప్రేయర్ సరిగా అర్థం కాలేదు. బాలాజీ ఫుడ్ కోర్ట్ మనం విజువల్ రికార్డ్ చేస్తుంది వచ్చేసి 24th Feb 8:30 మార్నింగ్, 24వ తారీఖు ఫిబ్రవరి 8:15 8 గంటల 15 నిమిషాలు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోతే మళ్ళా సరూనగర్ ఈ బ్యాక్ సైడ్ కట్ట కడుతున్నారు కదా, ఆ కట్టలో సగం దూరం దాకా వెళ్ళొచ్చు అనమాట. రీసెంట్గానే ఆ రూట్లో కూడా వచ్చిన నేను. సరూనగర్ చెరువుకు సంబంధించి బ్యాక్ సైడ్ వరదలు వచ్చినా చాలా ముప్పు జరిగేది. ఆ నీళ్లు కాలనీస్లకు వచ్చేది. దాని తర్వాత రీసెంట్గానే కట్ట నిర్మిస్తున్నారు, మీ అందరు తెలుసు. దానికి సంబంధించి ఒక 2 వీడియోలు కూడా తీయడం జరిగింది, మీరు అందరు కూడా చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సూర్యుడు ఇంకా కనబడట్లేదు మనకైతే. వాతావరణం అయితే కూల్ ఉంది. ఆ వర్షంతో మీ ఎవరికైనా ఇబ్బంది అయిందా? మాకైతే ఇబ్బంది అయింది. పెద్ద స్టోరీ ఉంది, నేను ఇప్పుడు చెప్తా. 3:30 ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అరౌండ్ ఆ టైంకి నేను లేచిన. మేల్కు అయింది నాకు. లేచిన నా మిస్సెస్ మా బేబీని చూసుకుంటుంది. అప్పటికి వాడు పాలు తాగుతుండు. దాని తర్వాత ఇక సరే అమ్మ నేను పడుకుంటాను ఆమెకు చెప్పేసి వెళ్ళిపోయి పడుకున్నా. ఆ ఫ్యాన్ సౌండ్ వస్తుంది. బాబుకు ఫ్యాన్ ఉండొద్దని నేను వేరే రూమ్లో పడుకున్నాను అనమాట. ఫ్యాన్ సౌండ్ బంద్ అయిపోయింది. ఒక వితిన్ 15 మినిట్స్ 4 అట్లా ధన్మని భయం అయిపోయింది. అరే పిల్లలు బాబు భయపడి ఉంటాడా అని. ఇదిగోండి చూడండి ఎట్లుంది అసలు, నెక్స్ట్ లెవెల్ లేదు. పింక్ కలర్ పువ్వులు ఇలా రాలుతుంటాయి రోడ్డు మీద. ఒక రీల్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇదే మన సరూనగర్ లేకు. రైట్ సైడ్ ఉందంతా లేకు. ఫ్రేములు చాలా చోట్ల ఇరిగిపోయినాయి. మెయింటెనెన్స్ అయితే వెరీ వరెస్ట్ మెయింటెనెన్స్ అనే చెప్పాలి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇరిగిపోయింది చెట్టు వెనుక. అలా చాలా చోట్లలో ఇది విరిగిపోయి ఉంటుంది. ఆ 4 o'clock లేచిన అంటే ఇక కథం. ఇక 4 నుండి ఇప్పటిదాకా మనం మేల్కొనే ఉన్నాం. మంచిదే. నాకు కూడా రాత్రి కూడా నేను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనుకొని ఉన్నా. ఇప్పుడు వచ్చేదాకా కూడా మా దగ్గర పవర్ లేదు, అది మ్యాటర్. దాని తర్వాత పవర్ వచ్చింది, ఏదో డిమ్ముగా వచ్చింది. అది ఏమీ వర్క్ చేసుకునేటట్టుగా లేదు. ఇప్పటి వరకు కూడా పవర్ లేదు. కారణం ఏంటంటే అక్కడ ఏదో వైరు తెగిపోయిందంట, దానికి సంబంధించి వర్క్ చేస్తున్నారు. వర్షాకాలంలో పవర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ ఈ కరెంటు డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళైతే చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ. మనము చెరువు కట్ట దాటి డెడ్ ఎండ్కి వెళ్తున్నాం. ఇక్కడ వర్క్ జరుగుతుంది, అది చూపించాలనే ముఖ్య ఉద్దేశంలో ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ టేక్ ఏ ఓ. నా కొడుకుని 4 o'clock నుంచి చూస్తున్నప్పటి నుండి మా నాన్ననే కళ్ళలో తిరుగుతూనే ఉన్నాను. మా నాన్న లేడు అనుకోండి ప్రజెంట్, అది వేరే విషయము. 2023లో దేవుడు యందు నిద్రించిండు. ఇక తిరుగుతూనే ఉన్నాడు. అమ్మో మా అమ్మ నాన్న వాళ్ళు ఇంత కష్టపడ్డరా మా కోసం అని. అఫ్కోర్స్ మా నాన్న అలైవ్గా ఉన్నప్పుడు కూడా ఆయన కష్టాన్ని గుర్తించి చివరి రోజు వరకు ప్రేమతోటి మా నాన్నని నేను చూసుకోవడం జరిగింది. మా నాన్నకు హెల్త్ బాగుండకపోయేది, ఐసైట్ లేదు. నేను 3వ సంవత్సరం ఉన్నప్పుడే మా నాన్నకి ఐసైట్ పోయింది. ఆ తర్వాత ఇక పెరాలసిస్ 2001లో వచ్చింది. అండ్ మా అమ్మ చాలా గ్రేట్, చాలా ఓపికతోటి మా నాన్నని చూసుకుంది. వాళ్ళిద్దరు కష్టపడితేనే మా అన్న నేను
పెద్దగా పెరిగినాము. అది ఎప్పుడు ఉండేది గ్రాటిట్యూడ్ మా నాన్న ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు ఏం రియలైజేషన్ అవుతుందని నేను అనట్లేదు, బట్ ఇంకా ఎక్కువ తెలుస్తుంది, అరే అమ్మ ఇంత కష్టపడి పెంచిరా మా అమ్మ మా అయ్య అని. అందుకే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా మీ అందరికీ. ఎవరైనా పేరెంట్స్ ఈ వీడియో చూస్తే, ఇక కొత్తగా తండ్రినైనా కాబట్టి ఇక బిగినింగ్ స్టోరీ అంతా ఇదే ఉంటుంది నాది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ కింద బ్రిడ్జ్ అనేది ఉన్నది కదా, ఈ బ్రిడ్జ్నే మరలా నిర్మిస్తున్నారని మనకున్న సమాచారం ప్రజెంట్ అయితే. ఎగ్జాక్ట్లీ ఇది రాంగ్ అయితే ఒకవేళ కరెక్ట్ చేయండి. ఇది లోపల కనబడుతుంది కదా మనకి, అదంతా సరోనార్ లేక్. ఆ లాంగ్లో మీకు కనిపిస్తుంది కట్ట ఉన్నట్టు, బిల్డింగ్ల ముందు ఇట్లా కర్వ్ షేప్లో అదే కట్ట. ఇప్పుడు ఈ రోడ్ అయితే బ్లాక్ చేయడం జరిగింది. ఇక్కడ పైప్ లైన్కి సంబంధించిన వర్క్ జరుగుతుంది. రీసెంట్గా ఒక బ్రదర్ అన్న మేజర్ వర్క్ జరుగుతుంది సరోనార్ లేక్ దగ్గర, మీరు వీడియో తీయండి అని అన్నారు. అంతకంటే ముందు కూడా వర్క్ జరుగుతుందని మనము ఒక రీల్ ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేయడం జరిగింది. ఇదిగోండి పైప్ లైన్ సంబంధించిన వర్క్ జరుగుతుంది. ఒక ఫోటో తీసుకుందాం థంబ్నెయిల్ కొరకు, 5 సెకండ్స్ ఆగుదాం. సో నేను ఇప్పుడు సైదాబాద్ నుంచి ఇటు సరూర్ నగర్ ప్రియదర్శిని పార్క్ దాకా అయితే రావడం జరిగింది. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతోటి ఖచ్చితంగా మళ్ళీ మనం కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ తీసుకొని. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్ ఎవరికన్నా ఈ ఛానల్ చూస్తుంటే స్వాగతం సుస్వాగతం. ఒకసారి చెక్ చేయండి, కంటెంట్ బాగా నచ్చితేనే ఛానల్ని కంటిన్యూ చూసే ప్రయత్నం చేయండి. ఒరే ఆటో ఇలా దిగబడ్డది బాగా. అన్న నెట్టాలా వస్తా నెడుతుంది. అండ్ ఇక్కడ శిలాపలకం ఉంది, దాన్ని చదివి వినిపిస్తే మీకు కూడా యూజ్ అవుతుంది. శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఎస్టిమేషన్ బడ్జెట్ వచ్చేసి 11.93 AR. ఇదంతా ఇక్కడ ఎల్బీ నగర్ సర్కిల్ 13 ఎల్బీ నగర్ జోన్ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమోనీ ఫర్ ద వర్క్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ అట్ సరోనార్ లేక్ అండ్ లేయింగ్ ఆఫ్ SWD pipeline from Priyadarshini Park to LB Nagar X roads in లింగోజిగూడ వార్డ్ ఎల్బీ నగర్ సర్కిల్ 13. ఈ SWDకి ఫుల్ ఫామ్ ఏందో మీకు తెలిసే కామెంట్ చేయండి. ఇక మిగతాదంతా కూడా ఎవరు వచ్చినారు ఏంటిది అనేటివి ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ ఫ్రీ టైం ఉంటే ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి, లేదా పాజ్లో పెట్టన్నా చదవండి. ఇదే ప్రియదర్శిని పార్క్. వీలైతే ఒకరోజు మార్నింగ్ దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తీస్తానా లేదా నాకేమో తెలియదు, ఇదైతే మైండ్లో ఉంది. ఇంకా ఎక్కడ దాకా పైపు లైన్ వేసిరు అనేది కొంచెం నడుస్తూ చూపించే ప్రయత్నం చేద్దాం. ఇదే ప్రియదర్శిని పార్క్. ఐ లవ్ లింగోజిగూడ. ఓకే, అండ్ మోజెస్ పెట్లోజ్ ఇదే నేమ్ తోటి మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంటుంది. ఫ్రీ టైం ఉంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ చేస్తున్నా, చెక్ చేయండి. ఈ మధ్యలో కొంచెం స్పీడప్ చేసిన ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ఇందులో వర్క్స్ సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అందులో ఇంకొద్దిగా ఫాస్ట్గా వస్తాయి. యూట్యూబ్లో అయితే థంబ్నెయిల్ చేయాలి, ఇదంతా వర్క్ ఉంటుంది. ఇదిగోండి ప్రజెంట్ అయితే ఈ రోడ్డు మొత్తం క్లోజ్ చేసి ఉంచినారు. ఇదేంది డ్రైనేజ్ నీళ్ళు అన్నీ బయటికి వస్తున్నాయి, ఎక్కడి నుండి వస్తున్నాయో ఏమో. సో ఇది మ్యాటర్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా బాయ్ బాయ్. అదిగోండి అక్కడ పైప్ లైన్లు పెట్టేసి క్లోజ్ చేసేసినారు, బారికేడ్లు కూడా పెట్టినారు లాంగ్లో. అగో మళ్ళీ బైక్ రీడింగ్ మర్చిపోయినా నేను, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు.
సరే ఇది పాజ్లో పెట్టి అన్న అక్కడ బారికేడ్ పెట్టి క్లోజ్ చేసినారు. ఇదిగోండి హెల్మెట్కి ఇట్లా క్లిప్ ఉంటుంది, ఇక్కడ పైన హోల్డర్ ఉంటుంది. ఈ హోల్డర్కి ఫోన్ పెడతా. అక్కడ బారికేడ్లు పైప్ లైన్లు పెట్టి అటు సైడ్ కూడా క్లోజ్ చేసినారు. ఇక్కడిక్కడ ఇండ్లు ఉన్న వాళ్ళు ఇట్లా బయటికి వెళ్తున్నారు. బట్ ఆ బయట నుంచి లోపల రావడానికి లేదు, ఈ లోపల నుంచి బయటికి పోవడానికి లేదు. చిన్న గ్యాప్ ఏదన్నా ఇచ్చి ఉంటారు ఇటు సైడు. ఓకేనా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసింది నేను ఆన్సర్ చేస్తాను, నాకు తెలియంది మన ఛానల్లో చాలామంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ అండ్ టేక్ ఏ బో టు ఆల్ ద పేరెంట్స్. మన బైక్ రీడింగ్ ఎండింగ్ వచ్చేసరికి 37,289, పక్కన 9 0 అంటే నియర్ బై 2 కిలోమీటర్స్. 87.1 ఏదో ఉండే కదా, 2 కిలోమీటర్స్ అయితే ఉంది ఫ్రమ్ సైదాబాద్ ధోబిఘాట్ నుంచి సరూర్ నగర్ ప్రియదర్శిని పార్క్.